రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ లో దక్కన్ గ్రామీణ బ్యాంకు దోపిడీకి దొంగలు రెండోసారి ప్రయత్నించడంతో గ్రామస్తులు భయపడుతూ ఉన్నారు. తమ అప్రమత్తతతోనే బ్యాంకు దోపిడీని అడ్డుకోగలిగామని, ఊళ్ళో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే దోపిడీలకు తావే లేకుండా చూసుకుంటామని చెబుతూ ఉన్నారు. వారితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలోని మొయినాబాద్ మండలంలో గల అజీజ్ నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నిన్న అర్ధరాత్రి దోపిడీ దొంగలు దోచుకునేందుకు ప్రయత్నం చేశారు. స్థానికులు ఇద్దరు యువకులు నగరం నుండి అజీజ్ నగర్కి వచ్చారు. వచ్చిన తర్వాత బ్యాంకు వద్ద నుండి వెళ్తున్న సమయంలో ఈ ముగ్గురు వ్యక్తులను గుర్తించడం ద్వారా ఈ దోపిడీ సంఘటన మొత్తానికి వెలుగులోకి వచ్చింది. అలాగే దోపిడీ యత్నం చేసి పారిపోయినారు దోపిడీ దొంగలు. ప్రస్తుతం నేను గ్రామీణ బ్యాంక్ ఎక్కడైతే నిన్న అర్ధరాత్రి సంఘటన జరిగిందో ఆ ప్రాంతం వద్ద ఉన్నాను. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్న రోడ్డు నుండి ఇద్దరు యువకులు ఇదే గ్రామానికి చెందిన అజీజ్ నగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్తో పాటు మరో యువకుడు ఇద్దరు కలిసి ఇదే రోడ్డు వెంబడి వాళ్ళు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వాళ్ళు ఇక్కడికి విధులు ముగించుకొని వచ్చారు. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఉన్న ఒక రిసార్ట్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ విధులు ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎదురుగా ఒక దిమ్మను చూస్తున్నాము. ఆ దిమ్మ వద్ద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే బైక్ మీద వీళ్ళు వచ్చారో ఆ బైక్ వెలుగుకి ఒక్కసారిగా అతను లేచి నిలబడ్డాడు. వెంటనే అతను ఎవరు నువ్వు అని అడిగే లోపల అతను పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే వాళ్ళు లెఫ్ట్ సైడ్లో ఉన్న గ్రామీణ బ్యాంకు వైపు చూశారు. అప్పటికే ఇద్దరు ముసుగు కప్పుకొని ఉన్న ఇద్దరు బ్యాంకు తాళం విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి ముందుకు వచ్చి వాళ్ళని గద్దించే ప్రయత్నం చేసే లోపల కూడా వాళ్ళు కూడా పారిపోవడం జరిగింది. అయితే ఈ 2 తాళాలు కూడా ఈ బ్యాంకుకు వేశారు సిబ్బంది. ఒక తాళాన్ని పూర్తిగా కోసివేశారు, రంపంతో కోసివేశారు. మనం చూడొచ్చు, కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ రంపంతో కోసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు యువకులు కనుక చూడకపోయి ఉంటే మాత్రం రాత్రి ఈ గ్రామీణ బ్యాంకులో దోపిడీ జరిగి ఉండేది. ఈ బ్యాంకులో మాత్రం పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఒక అలారం కూడా ఉంది. ఒకవేళ లాకర్లు కనుక ఓపెన్ చేస్తే మాత్రం వెంటనే అలారం కూడా మోగేది. ఆ తర్వాత స్థానికులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేసి ఉండేవారు. కానీ ఇద్దరు యువకులు చూడడం వల్ల ఈ మొత్తం దోపిడీ యత్నం కూడా పూర్తిగా విఫలమైంది. ఇద్దరు యువకులు చూసి ఆ తర్వాత వాళ్ళు వెంబడించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు సులభంగా ఇక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. బ్యాంకు రైట్ సైడ్కి వాళ్ళు పారిపోయారు. ఇదే రోడ్డు వెంబడి వాళ్ళు ఎదురుగా మనం చూస్తున్న ఒక పోలీస్ రక్షక్ వెహికల్ ఉంది. అది దాటినంత వరకు కూడా వాళ్ళు వెంబడించారు. కానీ అక్కడ ఒక పటాసు లాంటిది కాల్చి అక్కడ నుండి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వెంబడించే ప్రయత్నం చేశారు. కానీ మరొకసారి కూడా కాల్చడంతో వాళ్ళు భయపడి వెనక్కి వచ్చారు. ఆ తర్వాత డయల్ 100కి ఫోన్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ సంఘటన గ్రామంలో ఈ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సంఘటన ఇది రెండోసారి జరగడం. ఒకసారి గ్రామస్తులు కూడా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. వాళ్ళు మీ ఊర్లో ఇది జరగడం రెండోసారి. అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏమన్నా మీకు సెక్యూరిటీ మెజర్మెంట్ పెంచాలా? మీరు ఏమన్నా పోలీసులు ఏమన్నా విజ్ఞప్తి చేయబోతున్నారా? 100% సెక్యూరిటీ మెజర్మెంట్ పెంచాలి. మేము కూడా గత ఒక 5 years బ్యాక్ మొయినాబాద్ సిఐ గారికి కూడా చెప్పినాం, ఇక్కడ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసే విధానం చూడండి సార్. ఎందుకంటే మా పిల్లలు నైటు కూడా సిటీలో జూబ్లీహిల్స్లో కానీ బంజారాహిల్స్లో కానీ మా దగ్గర ఉన్న ఫ్యాక్టరీలో కానీ డ్యూటీ చేసి వస్తూ ఉంటారు. మా పిల్లలపైన కూడా గత 4 years బ్యాక్ కూడా అటాక్స్ జరిగినాయి. దాన్ని కూడా మేము పోలీస్ అధికారులకు తెలియజేసినాం. కానీ వాళ్ళు ఈ మధ్య మొబైల్ వచ్చిన సంది ఏంటంటే 12 o'clock కానీ 1 o'clock కానీ ఒక రౌండ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ అనుకోకుండా ఇది జరగడం దురదృష్టకరం. కాబట్టి దయచేసి బ్యాంకు వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయగలరని మేము మనవి చేస్తున్నాం బస్తీ నుంచి. అంతేకాకుండా బస్తీలో ఉన్నటువంటి గస్తీ కోసం ఇంకా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారని మా గ్రామం తరఫు నుంచి మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాం. ప్రధానంగా నగరానికి చాలా ఆనుకొని ఉండడం, శివారు ప్రాంతాల్లో ఉండడం ద్వారా ఇలాంటి గ్రామీణ బ్యాంకులో కనుక దోపిడీ చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా సులభంగా దోపిడీ చేసి పారిపోవచ్చు అన్న పక్క ప్రణాళికతోటనే ముగ్గురు ఈ దోపిడీకి ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ అజీజ్ నగర్ గ్రామంలో ప్రధానంగా సెక్యూరిటీని పెంచాలి. అలాగే పెట్రోలింగ్ 1 గంట ప్రాంతంలో వస్తున్నారు, కానీ మళ్ళీ తెల్లవారుజామున కూడా మరొకసారి పెట్రోలింగ్ నిర్వహించాలనేది స్థానికులు కోరుతున్నారు. అలాగే సీసీ కెమెరాలను కనుక ఏర్పాటు చేస్తే గ్రామంలో పూర్తి రక్షణ కూడా ఉంటుందనేది అజీజ్ నగర్ గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ పుత్తెల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.